ఒక చనిపోయిన మనిషి ఇంకొక చనిపోయిన మనిషిని బ్రతికిస్తాడా? బ్రతికియడు కదా. కానీ దేవుడు కార్యాలు అద్భుతంగా ఉంటాయి. దేవుడు కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. బైబిల్ గ్రంథంలో చూసుకుంటే ఎలీషా చనిపోయి సమాధిలో పెట్టబడిన సంవత్సరం తర్వాత ఆ దేశమందు ఒక యుద్ధం జరుగుతున్న టైంలో ఒక మనుషుడు చనిపోతాడు. ఆ మనుషుల్ని తీసుకొచ్చి పాతి పెడదాం అనుకుంటారు కొంతమంది. కానీ ఆ సమయంలో ఆ దేశ ప్రజలు వస్తుండగా వాళ్ళు భయపడి ఆ మనుషుల్ని ఆ ఎలీషా సమాధిలో వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ ఎలీషా చర్మము ఆ మనుషుని తగిలిందో ఎమ్మటే ఆ శవం లేచి నిలబడ్డట్టుగా బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అవును, దేవుడు మహాకార్యాలు అద్భుత కార్యాలు ఎలాగుంటాయి కూడా చెప్పడం. దేవుడు మన పట్ల కార్యం చేయాలనుకుంటే ఏ రీతిగానే చేస్తాడు. కానీ దేవునికి మనం లోబడి దేవునితో మనం గడిపే వరకు మాత్రం దేవుడు మన చనిపోయినకు కూడా మన ద్వారాగా అద్భుత కార్యాలు జరిపిస్తాడని ఈ బైబిల్ వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది.